ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ధార. ఈరోజు వీడియోలో మనకి ఇంకా కొన్ని రోజుల్లో దసరా దేవి శరన్నవరాత్రులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి కదండి. మనం పూజ చేసేటప్పుడు కానీ పూజకి ముందు కానీ సర్వసాధారణంగా మనకి కొన్ని సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. అవి ఏమిటి అంటే, దసరా దేవి శరన్నవరాత్రులలో మనకి 9 రోజులు పూజ చేయలేని వారు ఎప్పుడు చేసుకోవచ్చు, అలాగే ఈ 9 రోజుల పూజా విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా, పూజా సామాగ్రిని ఎప్పుడు తెచ్చుకోవాలి, మాంసాహారం అనేది మానేయాలా, అలాగే ఒకవేళ మనకి పూజ అనేది ఉదయం చేయడం కుదరకపోతే ఎప్పుడు చేసుకోవాలి, అలాగే కలశం మీద పెట్టిన కొబ్బరికాయని ఏమి చేయాలి, అలాగే కలశంని ఎప్పుడు పెట్టుకోవాలి, అమ్మవారిని ముందు రోజునే మనం తయారు చేసుకుని ఉంచుకోవచ్చా, ఇలా మొదలగు అంశాలనేవి మనకి కొన్ని సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. ఇలా ప్రతి ఒక్క దాని గురించి అలాగే కొన్ని సందేహాలకి సమాధానాలు అనేవి కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మనకందరికీ మొట్టమొదటిగా వచ్చేటువంటి సందేహము, మనం ఈ 9 రోజుల పాటు చేసేటువంటి పూజా విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుందండి సర్వసాధారణంగా. అయితే మనకి 9 రోజులు చేసేటువంటి పూజలో ఎటువంటి మార్పు అయితే ఉండదండి. కేవలం మనకి మార్పు వచ్చేసి నైవేద్యం దగ్గర, స్తోత్రాల దగ్గర, ధ్యానం దగ్గర మాత్రమే మారుతుంది. మిగతా పూజ అంతా యథావిధిగా ఉంటుంది. అలాగే మనకి ఈ శరన్నవరాత్రుల్లో మనము కావాల్సినటువంటి అంటే దేవి శరన్నవరాత్రికి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని ఎప్పుడు తెచ్చుకోవాలి ఇంటికి అంటే, మీకు అమావాస్య పట్టింపు అనేది లేదు అనుకుంటే మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మనకి దసరా దేవి శరన్నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి కదండి. మనకి 22 ముందు 21 మనకి అమావాస్య వచ్చింది. మీకు అమావాస్య పట్టింపు లేదు అనుకుంటే అమావాస్య రోజున తెచ్చుకోవచ్చు, లేదా అమావాస్య పట్టింపు ఉంది అనుకుంటే ముందు శనివారం రోజున అలా తెచ్చుకోవచ్చు అండి. అలాగే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, అమావాస్య పట్టింపు లేదు అనుకున్నవారు ఇంటిని కూడా అమావాస్య రోజు నాడు చేసుకోవచ్చు, లేకపోతే ముందు శనివారం రోజు నాడు చేసుకుంటే సరిపోతుంది. అయితే మనకి అలాగే ఈ దేవి శరన్నవరాత్రులలో మనము పూజ చేసేవారు మాంసాహారం మానేయాలా, తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలా అంటే, తప్పనిసరిగా ఈ 9 రోజుల పాటు అంటే ఈ దేవి శరన్నవరాత్రుల్లో పూజ చేసేవారు తప్పకుండా మాంసాహారం అనేది మానేయాలండి. అలాగే భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. కొంతమందికి కొన్ని కారణాల వల్ల 9 రోజులు చేయడం కుదరకపోవచ్చు. అలాంటి వారు మీరు ఎన్ని రోజుల నుంచి అయితే చేద్దాము అనుకుంటున్నారో, 5 రోజులు 3 రోజులు, ఆ సమయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. లేదా మీకు కుదురుతుంది అనుకుంటే ఈ 9 రోజుల పాటు నాన్ వెజ్ అనేది తీసుకోకపోవడమే మంచిది అండి. అలాగే ఒకవేళ పూజ చేయడం ఉదయం కుదరకపోతే ఎలా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది. ఉదయం కుదరకపోతే కనుక మిగతా సమయాల్లో ఎప్పుడైనా చేయొచ్చండి. మనకి కావాల్సినటువంటిది పూజ చేయడానికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే. సమయం అనేది ముఖ్యం కాదు. కాకపోతే మరీ మిట్ట మధ్యాహ్న సమయం దాకా కాకుండా ఉదయం 10-10:30 లోపల పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కలశం ఎప్పుడు పెట్టాలి అంటే, పాడ్యమి రోజునే పెట్టుకోవాలండి. పెట్టినటువంటి కలశంని తప్పకుండా ఆఖరి రోజు వరకు తీయకూడదు. అంటే విజయదశమి రోజు వరకు కలశాన్ని అలానే ఉంచాలి. కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని ఏమి చేయాలి అంటే, ఆఖరి రోజు తర్వాత నీటిలో వదిలివేయచ్చండి, లేదా పారేటువంటి నీటిలో అలా వదిలిపెట్టవచ్చు. అయితే వితంతువులు పూజ అనేది చేయవచ్చా, అలాగే గర్భిణీ స్త్రీలు పూజ చేయవచ్చా, పురుషులు పూజ చేయవచ్చా, ఏటి సూతకంలో ఉన్నవారు పూజ చేయవచ్చా అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంటుంది. వితంతువులు నిరభ్యంతరంగా పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు పూజకి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోవచ్చు, అలాగే షోడశోపచారాలతో పూజ అనేది చేసుకోవచ్చు. కాకపోతే కుంకుమ పూజ అలాంటివి చేసుకోకూడదు. మీ ఇంట్లో ఉన్నటువంటి కూతురు చేతో కోడల చేతో అలా చేయించుకోవచ్చు. అలాగే పురుషులు చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేయవచ్చండి. గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే మీకు 5వ నెల అలా వచ్చేంత వరకు అయితే పర్వాలేదండి, తర్వాత నుంచి మాత్రం చేయకూడదు. ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా అంటే, ఏటి సూతకంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదండి. అమ్మవారిని ముందు రోజునే తయారు చేసుకోవచ్చా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుందండి. కొంతమంది అడిగారు కూడా. అలా ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదండి.
ఎందుకంటే శాస్త్ర ప్రకారము మనం పాడ్యమి రోజునే అమ్మవారిని ఆసనం అనేది చేసుకొని కలశ స్థాపన అనేది చేయాలి కనుక అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు రోజునే తయారు చేసుకొని ఉంచుకోకూడదు. పూజ అనేది అమ్మవారి ఫోటోకి చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. దుర్గా అమ్మవారి ఫోటో కానీ, లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ ఫోటోకి మీరు పూజ అనేది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉన్నవారి కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకొని అనేది చేసుకోవచ్చండి. ఆనవాయితీ లేదు అనుకున్నవారు మీరు నార్మల్గా అమ్మవారి ఫోటో అనేది పెట్టుకొని మీరు యథావిధిగా నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. అఖండ దీపం తప్పకుండా పెట్టాలా అంటే దేవీ నవరాత్రిలో అఖండ దీపం అనేది తప్పకుండా పెట్టాలి అనేటువంటి నియమం అయితే ఎక్కడా లేదండి. మన ఇష్టానుసారం పెట్టుకోవచ్చు. కానీ పెడితే చాలా నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతోటి దీపం అనేది గగనం అవ్వకుండా చూసుకుంటూ 9 రోజుల పాటు ఉండాలి. మీకు ఆనవాయితీ ఉంది, మేము అలా చేయగలము అనుకుంటే కనుక మీరు అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చు. ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే అప్పుడు ఏమి చేయాలి అనేటువంటి సందేహం వస్తుందండి. కొంతమంది అడిగారు కూడా ఇది. ఎక్కడికైనా వెళ్ళినా పూజ చేయడం ముఖ్యం కనుక ఎక్కడ ఉన్నా కానీ పూజ అనేది చేయాలండి. ముఖ్య గమనిక ఏమిటి అంటే వెళ్ళకపోవడం చాలా ఉత్తమము. కానీ మీకు తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అక్కడైనా మీరు పూజ అనేది చేయవచ్చు. కానీ చాలా వరకు వెళ్ళకుండా ఉండడమే ఉత్తమం అండి. ఆసనం చేసిన తర్వాత కదపకూడదు అంటే ఏమిటి అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. అంటే ఆసనం చేసిన తర్వాత అంటే అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఒక ప్రదేశం నుంచి ఇంకొక చోటికి మార్చకుండా ఉండడం అన్నమాట అసలు దాని అర్థము. పసుపు గణపతిని 9 రోజుల పాటు చేసుకోవాలా అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంటుందండి. లేదండి, మొదటి రోజు చేస్తే సరిపోతుంది. 9 రోజుల తర్వాత పసుపు గణపతిని పండ్లు ఇచ్చేటువంటి చెట్లల్లో కానీ లేదా వాటర్లో కానీ కలిపి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ అంటే ఉద్వాసన అయిన తర్వాత లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలువలోనో చెరువుల్లోనో వేయాలి. ఒకరోజు మొదటి రోజు చేసుకుంటే సరిపోతుందండి. ప్రతిరోజు కొంచెం కొంచెం ఒక పూజ చేసేటప్పుడు ఒక 2-3 చుక్కలు వాటర్ అనేది వేస్తే సరిపోతుంది. ప్రతిరోజు చేయాల్సిన అవసరం అయితే లేదు. నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు స్త్రీలకి అడ్డం వస్తే ఎలా అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంటుంది కదండి. పూజ అనేది ఆపకూడదు అండి. నార్మల్గా అయితే మీకు ఇంట్లో మీకు వీలుంటే కనుక మీ అత్తగారు, మీ అమ్మగారు లేదా మీ భర్త చేత కానీ లేదా మీ పిల్లల చేత కానీ కనీసం దీపం అనేది పెట్టించి దీపారాధన చేయించి ఒక నైవేద్యంకి బెల్లం ముక్క కానీ ఒక పండును కానీ పెట్టించండి. మీకు ఒకవేళ కుదిరితే, కుదరని పక్షంలో మాత్రం ఇంకా ఏమీ చేయలేమండి. నార్మల్గా మీకు తర్వాత ఎప్పుడు వీలవుతుందో అప్పటి నుంచి మీరు మళ్ళీ తిరిగి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఉద్వాసన ఎప్పుడు చేయాలి అంటే విజయదశమి రోజు ఉదయం పూజ అయిన తర్వాత ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. కలశం, తోరం, అఖండ దీపం పెట్టేటువంటి సాంప్రదాయం లేకపోతే ఎలా అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంటుంది. అవన్నీ చేయడం మానేసి మిగతా పూజ చేసుకుంటే సరిపోతుందండి. కొంతమందికి కలశంని, తోరము, అఖండ దీపం పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. తోరం ఎప్పుడు కట్టుకోవాలి అంటే మొదటి రోజునే కట్టుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ఆఖరి రోజు వరకు ఆ తోరంని తీయకుండా ఉండేలాగా చూసుకోండి. మీకు ఏదైనా ఒక పరిస్థితులలో అది ఒకవేళ మీకు కింద పడిపోవడం కానీ తెగిపోవడం కానీ అలా అవుతే కనుక ఏదైనా ఒక పచ్చని చెట్లో ఉంచి ఇంకొకటి కట్టుకోండి. అయితే 9 నైవేద్యాలు చేయలేకపోతే ఎలా ఈ 9 రోజుల పాటు అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి కుదరచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు. వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం అనేది చేయండి. ఒకవేళ మీకు కుదరని పక్షంలో కనీసం 6 అనేది చేయండి. లేదా పులిహారలోనే రకరకాలనేవి చేసి పెట్టండి. లేదా అవి కూడా చేయడం కుదరదు అనుకున్నవారు వడపప్పు, పానకము, ఒక చిన్న బెల్లం ముక్క, ఎర్రపటిక బెల్లంని అమ్మవారికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ 11 రోజుల పాటు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది కదండి. ఉపవాసం ఉంటే మంచిదండి, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనేటువంటి నియమం అయితే లేదు. కానీ తప్పకుండా ఏకభుక్తం అనేది చేయాలి. అంటే మధ్యాహ్నం పూట భోజనం చేస్తే రాత్రిపూట పాలు కానీ పండ్లు కానీ తీసుకోవాలి. మధ్యాహ్నం తినకుండా ఉంటే రాత్రిపూట భోజనం అనేది చేయాలి. ఇది తప్పకుండా నియమం అండి. అలాగే ఈ 11 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారు
ఉన్నటువంటి అంటే మీరు ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకున్నా కానీ పూజా మందిరంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ చీపిరి అనేది వాడకుండా ఏదైనా ఒక క్లాత్ లాంటిది తీసుకొని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నార్మల్గా కూడా పూజా మందిరంలో చీపిరి లాంటివి అలా ఉపయోగించకండి అండి. క్లాత్ తోటి శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అలా చేసుకోవడమే ఉత్తమము. అలాగే ఏదైనా కారణాల చేత ఏదైనా పరిస్థితుల వల్ల పెట్టుకున్నటువంటి అఖండ దీపం అనేది కొండెక్కితే ఏమి చేయాలి అని సందేహం వస్తూ ఉంటుంది కదండి. అలా ఒకవేళ జరిగితే కనుక దానిలో ఉన్నటువంటి పాత ఒత్తిని తీసేసి మరలా కొత్త ఒత్తి అనేది వేసి అలాగే కొంచెం నూనె అనేది యాడ్ చేసి అమ్మవారికి దండం అనేది నమస్కారం అనేది పెట్టుకొని క్షమాపరాధన అనేది చెప్పుకొని అఖండ దీపం అనేది మళ్ళీ వెలిగించుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలండి. ఎందుకు అంటే అఖండ దీపం అనేది ఒకవేళ కొండెక్కితే ఏదైనా అశుభానికి సూచికగా మనం పరిగణిస్తూ ఉంటాము. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మన్నించి తల్లి మళ్ళీ ఇలాంటి పొరపాటు అనేది జరగకుండా చూసుకుంటాను అని చెప్పి అమ్మవారికి క్షమాపరాధన అనేది చెప్పుకోండి. సో ఇదండి. మీకు ఇంకా ఏమన్నా కనుక సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ సందేహాలకి సమాధానాలు అనేవి ఇస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.